నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ రోజు మన ఎక్స్పర్ట్ అనాలిసిస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారితో. నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తేమా. ఏపీలో కూటమి పాలన చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల కూటమి పాలన ఎట్లా ఉందంటారు? ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి మార్కులు ఎన్ని? జస్ట్ 30 to 35 మధ్య పాస్ కూడా చేయట్లేదు. 30-35 పాస్ లేదు. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం కాబట్టి న్యాచురల్ గా బడ్జెట్ లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ ప్రధానంగా రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయానికి గుండెకాయలు అంటే సాగునీటి రంగం. జస్ట్ మనము అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేదానికి ఒక బియ్యపు గింజ మెతుకు సరిపోతుంది. ఈ బడ్జెట్ 2026-27 బడ్జెటే ఒకసారి మనం తీసుకుంటే వ్యవసాయ రంగానికి, అంటే ఓన్లీ వ్యవసాయ రంగం వరకే, నేను అనుబంధాలు కూడా చెప్పడం లేదు, వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ 11,745 కోట్ల రూపాయలు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,32,205 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలము 11,745 కోట్ల రూపాయలు, అంటే 3.53%. కాబట్టి అన్నే తెలుస్తా ఉంది వ్యవసాయ రంగం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము, జనాభా రీత్యా ఉండేది ఎక్కువ వాళ్ళే, తర్వాత ఇబ్బందుల్లో ఉండేది వాళ్ళే. అటువంటి రంగానికి టోటల్ బడ్జెట్ లో 3.53% కేటాయింపు, అది కూడా ఖర్చు చేస్తారని నమ్మకం లేదు. దట్ ఈస్ నంబర్ 1. రెండవది, వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటిది సాగునీటి రంగం. సాగునీటి రంగానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు టోటల్ బడ్జెట్ లో 15 to 17% కేటాయించేటి, ఖర్చు పెట్టేటి 15-17%. దాని పర్యవసానంగానే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఇవన్నీ పూర్తయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా అనుకుంటున్నామంటే దానికి కారణం ఈ 4 ప్రాజెక్టులు. మిగతా అన్నీ ఇంకా రకరకాల స్టేజ్లో ఉండేటే. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ హయాంలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ లేదు. పోనీ తెలుగంగా, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ఇవన్నీ ఎన్టీఆర్ మానస పథకాలు అయినప్పటికీ ఖర్చు పెట్టింది సింహభాగం మళ్ళా కాంగ్రెసే. కాబట్టి సాగునీటి రంగానికి మేము 15-17% ఖర్చు పెడితే ఈ బడ్జెట్లో ఎంత? 2.98%. పోలవరం ఏమో కేంద్రంది, అది దీని కింద రాదు. మిగతా ఇది చూస్తే మొత్తం 3,32,205 కోట్లలో సాగునీటి రంగానికి కేటాయించింది 9,906 కోట్లు, అంటే 2.98%. 15% ఎక్కడ? 2.98% ఇక్కడ. కాబట్టి ఫండమెంటల్ గా ఆడనే వచ్చేసి ఈ ప్రభుత్వము ప్రజారంజక పరిపాలన కాదు అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వం స్పష్టంగా తెలుస్తుంది. రెండవది వచ్చేసి ధరల స్థిరీకరణ నిధి. పోయిన సంవత్సరం అంతా చూసాం, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది గుంటూరులో మిర్చి కానీ, ప్రకాశం జిల్లాలో టొబాకో కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా టొమాటో కానీ, ఉల్లి కానీ, చీనీ కానీ, సన్ననిమ్మ, అరటి, ఏ పంటకు, పసుపు, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించక, కొనేవాడు లేక, అడిగేవాడు లేక, కొనుగోలు కేంద్రాలు తెరవక అట్నే పశువులకు వదిలిపెట్టినారు. కొన్ని చోట్ల టొమాటో అండ్ ఉల్లి, మిగతా ఈ చెట్లకు మామిడి, అరటి మాగి 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 అట్నే పొలాల్లో పడిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎంటర్ కావాలి. ధరల స్థిరీకరణ నిధి దానికోసమే. ఇప్పుడు ఈ సంవత్సరం ధరల స్థిరీకరణ నిధికి 2006-27లో 2026-27 కేటాయించింది కేవలము 500 కోట్లు. అది ఏ మూలకు 500 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించడం అంటే ఆనే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని తెలిసిపోయింది. ఇక రెండవది సూపర్ 6. ఈ గవర్నమెంట్ అధికారంలో ఉంది అంటే జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 అంత కారణం. సూపర్ 6లో ప్రధానమైన మొదట్లో చెప్పింది ఏమి? నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. నెలకు 3,000 అంటే సంవత్సరానికి 36,000. అలా ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లెక్కల ప్రకారమే 20 లక్షల మంది. ఈ లోపల కొందరికి ఉద్యోగాలు వచ్చాయి అనుకున్నాం, ఒక 2 లక్షలు పక్కన పెడదాం. మిగతా 18 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వాళ్లకు బడ్జెట్లో దాదాపు 7,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ 2024-25లో కేటాయింపు లేదు, ఇచ్చింది లేదు. ఒక సంవత్సరం పోయింది. 2025-26 కేటాయించింది లేదు, ఇచ్చింది లేదు. కనీసం ఈ సంవత్సరమైనా ఇస్తారో అనుకుంటే దాని గురించి ప్రస్తావనే లేదు, పైసా కేటాయించలే. అంటే 3 సంవత్సరాల పాటు
యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదు అని మహాకవి దాశరథి అన్నాడు. అటువంటి యువతను, నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన నమ్మక ద్రోహి ప్రభుత్వము ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అది నిరుద్యోగ భృతి సూపర్ 6 లో నంబర్ 1. రెండవది ఆడబిడ్డ నిధి. అది సూపర్ 6 లో మళ్ళా ప్రధానమైంది. ఏం చెప్పారు? మేమే అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము. సంవత్సరానికి 18,000 రూపాయలు. ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఉన్నారు. ఆ వయసులో ఉన్న ఆడబిడ్డలు 1,80,00,000 మంది. సంవత్సరానికి 34,400 కోట్లు కేటాయించాలి. సంవత్సరానికి 34,400 కోట్లు. 2024-25 ఇవ్వలేదు, 25-26 ఇవ్వలేదు, 26-27లో పైసా కేటాయించలేదు. జనరల్ గా మన కుటుంబ వ్యవస్థ ఏమంటే మగపిల్లలను కొంచెం నిర్లక్ష్యం చేసినా కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని వచ్చేసి నెరవేరుస్తారు తల్లిదండ్రులు, బీద కుటుంబాలు కూడా. అది మన సాంప్రదాయం. అటువంటిది సూపర్ 6 లో ఆడబిడ్డకు ఆశ చూపి 3 ఏళ్లుగా వచ్చేసి నమ్మించి మోసగించడం అనేది ఇది చాలా పాపం. ఇది వచ్చేసి ఆడబిడ్డలను నమ్మించి మోసగించినటువంటి ప్రభుత్వం ఇది. అయితే నెక్స్ట్ 50 ఎన్డీఏలో ఏళ్ల క్రితం కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తేవడంలో ఎందుకని చెప్పి ఎక్కడ ఫెయిల్ అయ్యారని అనుకోవాలి? ఇక్కడ కేవలము మాటలే తప్ప చేతలు లేదు. ఇక్కడ మీరు చెప్పినట్లు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈయన మీదే ఆధారపడి ఉంది, నితీష్ కుమార్ ఈయన మీద, లేకుంటే గవర్నమెంటే పడిపోతుంది. మరి ఇంత అనుభవం ఉండే చెప్తాడు ఆయన వచ్చేసి విజన్ లీడర్ అంటాడు. కేంద్రంలో మీ చేతిలో, గతంలో అంటే బీజేపీకి మీరు చెప్పినట్టు పూర్తి సీట్లు ఉన్నప్పుడు వేరు, పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు కూడా తీసుకోలేకపోతారంటే ఇది అసమర్థత. మోడీ చేతిలో కీలుబొమ్మలు. మోడీ, అమిత్ షా చేతిలో మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, నాట్ ఓన్లీ చంద్రబాబు, పవన్, ఈవెన్ జగన్ ఆల్సో, వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. రజనీకాంత్ సినిమా కబాలీలో చెప్పినట్టు కబాలీ పార్టీలుగా తయారైపోయినాయి బీజేపీ చేతిలో. అసలు జగన్ పాలన కూడా చూసారు మీరు, ఇప్పుడు చంద్రబాబు గారి పాలన, ఇద్దరిలో ఉన్నటువంటి తేడా ఏంటి? అమ్మా దొందే. ఒక విధంగా చెప్పాలంటే దొందే. ఒకరు రాహువు, ఒకరు కేతువు. బీజేపీ ఏమో శనిగ్రహం రాష్ట్రానికి, చంద్రబాబు జగన్ వచ్చేసి రాహుకేతువులు. కాబట్టి ఒకరు అరచేతిలో కైలాసం చూపించారు, ఇంకొరు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇద్దరు కూడా వచ్చేసి కక్ష రాజకీయాలే. ఇద్దరి పరిపాలన వచ్చేసి అరాచక, ఆటవిక, అనాగరిక కక్ష రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. వాళ్ళు అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు కక్ష రాజకీయాలు చేశారు, వీళ్ళు 2 ఆకులు అంతకన్నా ఎక్కువ చేసి వీళ్ళు కక్ష రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు, వీళ్ళు అంతకు మించి కోడలికి బుద్ధి చెప్పి అత తెడ్డు నాకిందన్నట్టు అంతకంటే ఎక్కువ అప్పులు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, రౌడీల ఆంధ్రప్రదేశ్గా ఆయన తయారు చేసి వెళ్ళిపోయాడు. మేము 2 ఆకులు ఎక్కువ చదువుతామని చెప్పి సీలు చేసి పెట్టి ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే ఏరులైపారుతుంది. మన మదనపల్లి సంఘటన కానీ, రోజు ఎక్కడ చూసినా వచ్చేసి భార్య భర్తను ఇంతకుముందు వచ్చేసి మామూలుగా మొగోళ్ళు తాగి వచ్చేసి ఆడవాళ్ళని చంపేవారని వింటున్నాం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగి మొగోళ్ళని చంపే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇది స్పెషాలిటీ అన్నమాట. కోడి పందాలు కూడా వచ్చేసి గతంలో మామూలుగా మనం సంక్రాంతి పండుగ చూసాం, జనరల్ గా వచ్చేసి మొగోళ్ళే ఉండదు. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి కోడి పాలను బట్టి కోడి పందాలు ఆడే పరిస్థితికి వచ్చింది. బ్రాంతి షాపులు, మద్యం షాపులు వచ్చేసి ఆడవాళ్ళు వేలంలో పాటే పరిస్థితి వచ్చింది. కాబట్టి డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, మండలానికి 4 బెల్ట్ షాపు, 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. జూదం వచ్చేసి 3 జోకర్లు, 4 కలావర్లు విచ్చలవిడిగా సాగుతా ఉంది. డ్రగ్స్ స్కూళ్ళలో ఎంటర్ అయిపోయినాయి, గంజాయి స్కూళ్ళలో ఎంటర్ అయిపోయింది. ఏమైపోతుందో ఓ దిక్కు సోషల్ మీడియా, ఓ దిక్కు డ్రగ్స్, గంజాయి. ప్రతిపక్ష పార్టీగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మా వరకు వచ్చేసి మా ప్రతి ఇష్యూను, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అటు జగన్ వేసే తప్పుడు అడుగులు. ఇప్పుడు ప్రతిపక్షం అయినప్పటికీ కొన్ని తప్పులు వాళ్ళు వేస్తున్నారు. అసెంబ్లీకి పోకపోవడము, తర్వాత రఫా అనేది, తర్వాత అమరావతి మీద రకరకాల స్టేట్మెంట్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రతిపక్షం యొక్క వైఫల్యాలను, తర్వాత సమాజం ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మేము తెస్తూ ఉన్నాం. తిరుమల లడ్డు మీద అటు వైసీపీ గాని కూటమి పార్టీలు కూడా రాజకీయం చేస్తున్నాయి. అయితే ఈ
వీరి స్వార్థ రాజకీయాలకి దేవుడి పేరు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా దుర్మార్గంగా ఇద్దరు చేస్తున్నారమ్మా. ఈ సందర్భంగా ఇప్పుడు ఒక రాజు బంటు కథ జ్ఞాపకం వస్తుంది. ఒక రాజు ఎండాకాలము వేటకు పోయాడు. వేట అంతా ఆడిన తర్వాత మధ్యాహ్నం అయింది, నిద్ర వస్తుంది. ఒక చెట్టు కింద నీడలో పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. అతని పక్కనే ఒక బంటు ఉన్నాడు, రాజుకు నిద్రాభంగం కాకుండా ఉండడానికి. ఈ లోపల ఒక ఈగ వచ్చింది. ఆ ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. ఈ బంటు ఏం చేశాడు, అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి పక్కన ఒక బండరాయి తీసుకొని మోదినాడు. మోస్తే ఈగ పైకి తప్పించుకొని పోయింది. ఆ రాజు ముక్కు బెదిరి తల పగిలి వచ్చాడు. ఆ విధంగా అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్షము దేవుని పేరు చెప్తూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను, టిటిడి ప్రతిష్టను, మిగతా దేవుళ్ళ ప్రతిష్టను, మిగతా దేవస్థానాల ప్రతిష్టను రోజు రోజుకు దిగదాల్స్తా ఉన్నారు. మళ్ళీ ఇద్దరేమో వచ్చేసి దేవుని పేరు చెప్పి అటు అసెంబ్లీలో కౌన్సిల్లో దేవుని పేరు చెప్తారు, బయట వచ్చేసి నన్ను బతికిచ్చిందే దేవుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తాడు. ఈయన వచ్చేసి మేము ఇంత చేసాం అంత చేసాం చెప్పేసి దేవుని పేరు చెప్పి దేవునికి ఇంత అప్రతిష్ట వీళ్ళిద్దరి హాయంలో జరుగుతూ ఉంది. అవినీతి ఇప్పుడు సిట్ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ 16 నెలల పాటు వాళ్ళు వచ్చేసి వాళ్ళ దర్యాప్తు జరిపి ఒక నివేదిక ఇచ్చారు, ఒక ఛార్జ్షీట్ ఇచ్చారు. 36 మంది నిందితులు ఇచ్చారు. ఇది నెయ్యే కాదు, దీంట్లో వచ్చేసి పామ్ ఆయిల్ ఉంది, పామ్ కెర్నల్ ఆయిల్ ఉంది, అండ్ బీటా కెరటిన్ ఉంది. ఇది ఆ పదార్థంతో తయారు చేసింది, సప్లై చేశారు. దీంట్లో వచ్చేసి గొడ్డు మాంసం లేదు, దీంట్లో జంతువుల కొవ్వు లేదు అని ఆనవాళ్ళు లేవు. అట్ ది సేమ్ టైం నెయ్యే కాదు, ఇది వేరే పదార్థము పామరం చేసింది. దీంట్లో అవినీతి జరిగింది, 250 కోట్లు, 36 మంది నిందితులు, సరఫరాదారులు, ఉద్యోగులు చెప్పారు. ఇంకా దాని గురించి యాక్షన్ తీసుకోకుండా అది పక్కన పెట్టి ఎంతసేపు దాంట్లో కొవ్వుంది. వాళ్ళ చిట్టి నివేదిక అవినీతి జరిగింది. ఇక్కడ అవినీతి వేరు, అపవిత్రత వేరు. నువ్వు అవినీతి జరిగించి చర్య తీసుకో. వద్దసం అది పక్కన పెట్టేసి ఎంతసేపు వచ్చేసి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలు వీళ్ళు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకం అని చెప్పేసి జగన్ మీద కక్షతో జగన్ పార్టీని డౌన్ చేయాలని చెప్పేసి దేవుని ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు. మీరు అవినీతి ఉంది, ఆల్రెడీ చర్య తీసుకోండి. ఛార్జ్షీట్ పెట్టారు 36 మంది. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా వచ్చేసి 36 మంది కాకుండా ఇంకా ఒకవేళ సుబ్బారెడ్డి వస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ధర్మారెడ్డి వచ్చినా, కరుణాకర్ రెడ్డి వచ్చినా యాక్షన్ తీసుకోండి. అంతేగాని పొద్దుసం వచ్చేసి అది చేయకుండా జంతువుల కొవ్వు కలిసింది. ఏం మీకు అంత సరదా ఏమి జంతువుల కొవ్వు కలిసిందని దేవుని ప్రతిష్టను దెబ్బతీయాలని? ఇంకా భవిష్యత్తులో అది కాక మళ్ళా బాత్రూంలు క్లీన్ చేసే రసాయనాలు కలిసాయని చెప్పేసి, అంటే రేపు దేవుని ప్రసాదం తిరుపతి లడ్డు కానీ మిగతా దేవస్థానాల ప్రసాదం కానీ మనం జనరల్ గా తెస్తే కాళ్ళు చెప్పులు వదిలి ఆ కళ్ళకు అద్దుకొని తినే ఆచారం. అది పోయి రేపు ఎవరన్నా ఇచ్చినా గానీ లడ్డు తినాలన్నా, ప్రసాదము తినాలన్నా భయపడే పరిస్థితికి కల్పిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వము. దానికి తగ్గట్టుగా వాళ్ళు వచ్చేసి రాజకీయ అప్పర్ హ్యాండ్ కోసం వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు రెండు చేస్తే. ఇవే కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడుల్ని మీరు ఎలా చూస్తారు? 100% తప్పు. ఇప్పుడు జనరల్ గా అంబటి రాంబాబు వచ్చేసి ఆయన నోటి దూల ఎక్కువ అందరికీ తెలుసు. అంటే నోటి దూల అని చెప్పేసి ఇంటి మీదకి పోతా దాడులు చేస్తారా? మీరు వచ్చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి. వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడినా లేకుంటే విధంగా చేసినా కానీ వాళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఉంటే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని మీరు వచ్చేసి ఇళ్ళ మీదకి పోయి దాడులు చేస్తాము, నిప్పు పెడతాము, ఇళ్లకు ఆఫీసులు నిప్పు పెడతాము, ఫర్నిచర్ నిప్పు పెడతాము, పెట్రోల్ బాంబులు వేస్తామంటే ఇదేం ఆటవిక రాజ్యమా? ఇదేం వచ్చేసి అది ఏమాత్రం సమంజసం కాదు. 100% ఖండించాల్సిందే. అది వాళ్ళు చేసినా, వీళ్ళు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా ఏదైనా వచ్చేసి ప్రజాస్వామ్యంలో నిరసన తెలపాల్సిందే. వచ్చేసి మాట్లాడే హక్కు ఉంటుంది. అంత మాత్రం చేత వచ్చేసి భౌతిక దాడుల వరకు పోతే ఎట్లా? మాటల్లో కూడా దానికి చట్టపరంగా వ్యతిరేకం ఉంటే మాటల మీద యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే చేతల పరంగా పోతే అది ఏమాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా ఖండించాల్సిందే. దాని పర్యవసానం అనుభవిస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఎందుకు 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయాడు? కేవలం రాజకీయ కక్ష సాధింపు దూరంతోనే. వీళ్ళు అంతకు మించి చేస్తున్నారు. అదే గతి ప్రజలకు గీలుకు పడుతుంది. 164 నుండి 6 తీసేయాల్సి వస్తుంది, 14 వస్తాయి. వాళ్ళకి 151 5 తీసే 11 వచ్చాయి.
మీకు 164లో 6 తీసే 14 వస్తాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది రాజకీయ కక్ష సాధింపు ధోరణితో. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా? మా ప్రస్తుతానికి వీక్ గా ఉండేది వాస్తవమే, కానీ రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం. మనం చరిత్ర తీసుకుంటే, నాయకుల చరిత్ర తీసుకున్నా, పార్టీల చరిత్ర తీసుకున్నా, మనకు ఇప్పుడు వ్యక్తులే తీసుకున్నాం, నాయకులు తీసుకుంటాం. ప్రపంచ నాయకురాలు ఇందిరాగాంధీ ఓడిపోయింది 1977లో. మళ్ళీ 80లో వచ్చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ప్రపంచ స్థాయి నాయకుడు బీజేపీ కురుబుద్ధుడు వాజ్పేయి ఉన్న సందర్భం ఉంది. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని అనేక మంది ఎమ్మెల్యేలు అయినారు. ఆయన ఎన్టీ రామారావు 89లో ఆయనే ఓడిపోయాడు. కేసీఆర్ ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, లోకేష్ ఓడిపోయినాడు, చిరంజీవి ఓడిపోయినాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, రాజశేఖర రెడ్డి భార్య సత్యమణి ఓడిపోయింది, జయలలిత ఓడిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాయకులకు సంబంధించి సమయం సందర్భం వచ్చినప్పుడు జయాపజయాలు సర్వసాధారణం. పార్టీల పరంగా తీసుకున్నా కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని ఉంది, మేము 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళ అధికారం లేవు. 1994 నుంచి 2004 వరకు అధికారం లేవు. కానీ 2004 నుంచి 2014 వరకు మళ్ళీ 10 ఏళ్ళు మేమే అధికారం ఉన్నాం. 10 ఏళ్ళ అధికారంలో లేము, మళ్ళీ 10 ఏళ్ళు మేమే అధికారం ఉన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళ బదులు 11 ఏళ్ళు అయింది. అదే విధంగా వచ్చేసి జయలలిత 96లో ఆవిడే ఓడిపోయింది, ఏడీఎంకి వచ్చింది 4 సీట్లే. అని 2001లో 3/4 మెజార్టీతో వచ్చింది, మళ్ళీ అధికారానికి వచ్చింది. ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ళు అధికారం లేదు, 27 ఏళ్ళు మొన్న వచ్చింది బీజేపీ ఢిల్లీలో. అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీనే. మదన్ లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధాని వాజ్పేయిగా ఉన్నారు, మోడీ ముఖ్య ప్రధానమంత్రిగా ఉండి 27 ఏళ్ళు అధికారం లేదు 97 తర్వాత మనం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఋతుచక్రం మారుతా ఉంటుంది. పొద్దసము వసంత ఋతువు ఉండదు ఏ పార్టీ కానీ, పొద్దసము గ్రీష్మ ఋతువు ఉండదు ఏ పార్టీ కానీ. ఋతుచక్రం మారుతా ఉంటుంది. ఖచ్చితంగా చూశారు, టీడీపీ పాలన చూశారు, వైకాపా పాలన చూశారు, ప్రస్తుతం కూటమి పాలన చూస్తున్నారు. కాబట్టి కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసలుడైనా బసిరెడ్డి మేలని. కాబట్టి ఏమైనా మళ్ళీ కాంగ్రెస్ ఏమేలరా, తింటే గారెలే తినాలి, వింటే భారతీయ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఆమెని రాజ్యసభకు పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది కదా, నిజమెంత? మా ఆవిడ స్థాయి వరకు ఆవిడ చేస్తుందమ్మా. కాకపోతే అంటే మాకు సొంత మీడియా లేకపోవడం అనేది ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం రాష్ట్రంలో చూస్తున్నాము, మనము మీడియా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మాకు మీడియా లేకపోవడం అనేది ఒక ప్రధాన ప్రతిబంధకం. ఆవిడ రోజు తిరుగుతూ ఉంది, నేను రోజు ఎవ్రీడే ఈ రోజు లేదనకుండా నేను తిరగడము, టీవీ స్టేట్మెంట్ ఇవ్వడము, ప్రెస్ మీటింగ్లు పెడుతున్నాను. కానీ మా కవరేజ్ కొంచెం తక్కువగా ఉంది. ఆవిడ వరకు ఆవిడ సిన్సియర్ గా ప్రయత్నం చేస్తా ఉంది. మరి రాజ్యసభ అనేది ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయం. కాబట్టి మేము ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మాది ఇప్పుడు చేస్తున్నాం కానీ మాది చాలదు. ఒకటి ప్రస్తుతానికి వచ్చేసి ఉపాధి హామీ పథకం నుండి పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీయడం అనేది, కేంద్రము 90% నుండి 60%కు వాటా తగ్గించుకోవడం అనేది ఒక ప్రధాన ఆయుధంగా మేము తీసుకొని పోతున్నాం. అది తర్వాత మిగతా రైతాంగ సమస్యలు, తర్వాత ప్రధానంగా ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలోని అంశాలు కానీ, ఈ 11 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వాళ్ళేం చేయలేకున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా రావాలి అన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. దాన్ని మేము బలంగా తీసుకొని పోతాము. మిగతా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తీసుకొని పోవాలి, సంస్థాగతంగా బలపడాలి. కొద్ది మీడియా పరంగా అటు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మరింత బలపడి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీని మేలని అభిప్రాయం ఉంది. దాన్ని వీళ్ళు కూడా అధికారంలోకి రాగలరు అనే వాతావరణం వస్తే ఆటోమేటిక్గా వస్తాం. అది వాతావరణం రానంత వరకు ప్రస్తుతానికి వచ్చేసి అది మంచో చెడ్డో అటు కూటమి ఇటు వైఎస్ఆర్ పార్టీ మధ్య పోరాటం అనేది ఇద్దరే అని తెలిసినప్పటికీ ప్రస్తుతం మేము ఇంకా ఆ స్థాయిలోకి వచ్చేసి మళ్ళా ఇల్లు రాగలరు అధికారంలోకి అనే ఒక ఇంప్రెషన్ స్టిల్ మేము ఇంకా కలిగించలేకపోతున్నాము. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఖచ్చితంగా కలిగిస్తాము. కాబట్టి నాకు హోప్ ఉంది. కాంగ్రెస్ కు వచ్చేసి ఇది ఒక జీవనది లాంటిది. గతంలో కూడా అనేక సందర్భాలు జయాపజయాలు చూసిన పార్టీ కాబట్టి అది కాంగ్రెస్ కు ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మొత్తము 78 సంవత్సరాల్లో
వైకాపా పాలించింది 5 సంవత్సరాలే, టీడీపీ పాలించింది 22 సంవత్సరాలు, మిగతా వచ్చేసి 51 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెసే. కాంగ్రెస్కి వచ్చేసి అభివృద్ధి, సంక్షేమము, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయము అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, మిగతా పార్టీలు కొందరి పార్టీలు. కాబట్టి అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ చాలు, మేము వచ్చేసి ఖచ్చితంగా పెరగాలి. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వచ్చేసి ఆల్టర్నేటివ్ కాగలదు అధికార పార్టీ కానప్పుడు ఆటోమేటిక్గా అధికారులు కూడా వస్తాం. ఎందుకంటే ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకు లేని అడ్వాంటేజ్ ఇది జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో కొంచెం పికప్ అయినా ఇక్కడ పికప్ అవుతుంది. లేదు వచ్చేసి ఆల్టర్నేటివ్ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ వైకాపా కాదు కాంగ్రెస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అధికారంకి వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలప్పటికీ. కాబట్టి మేము ఇంకా చాలా కృషి చేయాలము. మాది చాలు ఇప్పటి వరకు చేసింది, సంస్థాగతంగా బలపడాలా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. నమస్తే. నమస్తే అమ్మా.